మంత్రి కొండా సురేఖకు షాక్ తగిలింది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 లోపు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. సురేఖ తరపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను సైతం కోర్టు తోసిపుచ్చింది. ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశంపై సురేఖ స్పందించారు. ఏ కేసులో అయినా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమన్నారు. ఇది జరిగి 2 రోజులైందని తెలిపారు. దేశ న్యాయ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అభిప్రాయపడ్డారు. మంత్రి కొండా సురేఖకు షాక్ తగిలింది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 లోపు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. సురేఖ తరపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను సైతం కోర్టు తోసిపుచ్చింది. ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశంపై సురేఖ స్పందించారు. ఏ కేసులో అయినా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమన్నారు. ఇది జరిగి 2 రోజులైందని తెలిపారు. దేశ న్యాయ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అభిప్రాయపడ్డారు. మంత్రి కొండా సురేఖకు షాక్ తగిలింది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 లోపు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. సురేఖ తరపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను సైతం కోర్టు తోసిపుచ్చింది. ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశంపై సురేఖ స్పందించారు. ఏ కేసులో అయినా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమన్నారు. ఇది జరిగి 2 రోజులైందని తెలిపారు. దేశ న్యాయ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అభిప్రాయపడ్డారు. మంత్రి కొండా సురేఖకు షాక్ తగిలింది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 లోపు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. సురేఖ తరపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను సైతం కోర్టు తోసిపుచ్చింది. ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశంపై సురేఖ స్పందించారు. ఏ కేసులో అయినా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమన్నారు. ఇది జరిగి 2 రోజులైందని తెలిపారు. దేశ న్యాయ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అభిప్రాయపడ్డారు.